Hello everyone, good evening. Welcome to my channel. So, in today's video, మనం కాస్ట్ మేనేజ్మెంట్ ఇన్ AWS గురించి తెలుసుకుందాం. అంటే AWS మనకి అన్ని సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. మనం ఫ్రీ టైర్లో ఉన్నంతసేపే మనకి దట్టు కొన్ని సర్వీసెస్కి మాత్రమే మనము ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. బట్ రియల్ టైంలో మనకి చాలా సర్వీసెస్ అయితే యూజ్ చేస్తాం. అవుట్ ఆఫ్ 250+ సర్వీసెస్లో మన ఆర్గనైజేషన్స్లో చాలా వరకు సర్వీసెస్ ఒక 30 to 40 అవ్వచ్చు, మేబీ 100+ సర్వీసెస్ అవ్వచ్చు. ఈ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు కొన్ని సర్వీసెస్కి మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. లైక్ DynamoDB, అదొక డేటాబేస్ సర్వీస్. NoSQL మీద బేస్ అయ్యి పనిచేసే సర్వీస్. సో దానికంటే చాలా ఎక్కువ కాస్ట్ ఇన్కర్ అవుతుంది. సో ఏంటంటే మనం ఈ కాస్ట్ ఎక్కువ అవుతున్నప్పుడు మన ట్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ మంత్ సపోజ్ $1,00,000 అయింది, నెక్స్ట్ మంత్ $1,50,000 అయింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. సో ఈ మంత్లో ఏదో యాక్టివిటీ ఎక్కువ జరిగింది, మేబీ లోడ్ ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే రాదర్గా వేరే ఎవరో యూజర్స్ ఆర్ మన టీమ్మేట్స్, నాట్ యూజర్స్, మన టీమ్మేట్స్ ఆర్ జూనియర్ అసోసియేట్స్ ఎక్కువ కాస్ట్లీ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ EC2 అనుకుంటే T2 2x లార్జ్ ఉన్న ప్లేస్లో T2 5x 4x లార్జ్ ఇలాగా ఎక్కువ ఇన్స్టెన్స్, ఎక్కువ కాస్ట్ ఇన్కర్ అయ్యే ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయడం వల్ల మన బిల్లింగ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఇలా బిల్లింగ్ వచ్చినప్పుడు మనకు ఒక అలర్ట్స్ అయితే రావాలి కదా. లైక్ మన నార్మల్గా చూసుకున్నా కూడా, లైక్ కామన్ ఎగ్జాంపుల్ చూస్తే మన ఎయిర్టెల్ సపోజ్ మొబైల్ రీఛార్జ్ ఉంటుంది. ఆ మొబైల్ ప్లాన్లో యూ హ్యావ్ ఎక్సీడెడ్ 50% ఆఫ్ డేటా లిమిట్, యూ హ్యావ్ ఎక్సీడెడ్ 90% ఆఫ్ ద డేటా లిమిట్ అని చెప్పి మనకి మెసేజెస్ వస్తాయి కదా. మన డేటా బ్యాలెన్స్ 2GB or 3GB వేయించుకున్నప్పుడు 1GB కన్నా ఎక్కువ యూస్ చేస్తే 50% కన్నా ఎక్కువ వాడేమని చెప్పి వస్తుంది. సిమిలర్ టు దట్ AWSలో కూడా మనం బిల్లింగ్ వస్తుంది, అలర్ట్స్ని సెట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన సర్వీస్ ఏంటంటే మనకి వీ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కదా. మన బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, సపోజ్ నాకు బిల్లింగ్ అని సెట్ చేస్తే బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ యూజ్ చేసి మనం ఈ అలర్ట్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట, కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. మన AWS ఒక టెక్నిక్ ఏంటంటే ప్రతి సర్వీసెస్ కూడా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాడు వాడు. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ దిస్ సర్వీస్ బేసికల్లీ, దెన్ యూ కెన్ మనం ఆ డిస్క్రిప్షన్ అయితే చదువుకోవచ్చు. చూడండి, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లో ఏం చెప్తున్నాడు. వ్యూ అండ్ పే బిల్స్, అనలైజ్ అండ్ కవర్ యువర్ స్పెండింగ్ అండ్ ఆప్టిమైజ్ యువర్ కాస్ట్. ఆప్టిమైజ్ యువర్ కాస్ట్. సో ఇదే మనం ఈ వీడియోలో మెయిన్ ఎజెండా, కాస్ట్ని ఎలా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ బిల్స్ని ఎక్కడ చూడాలి. తర్వాత అనలైజ్ యువర్ స్పెండింగ్స్, మనం వీటి మీద అయితే స్పెండ్ చేసాము. లైక్ మన క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా చెక్ చేసుకుంటామో అట్లా అనమాట. ఓకే, మనం ఏదైనా సర్వీసెస్ని కనుక ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ యాడ్ ఇన్ ద ఫేవరెట్స్. ఇక్కడ యాడ్ అవుతుంది. రిమూవ్ చేయాలంటే ఐ గెస్ సిమిలర్ టు రిమూవ్ చేయాలన్నా కూడా ఇక్కడ రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. దిస్ సమ్ షార్ట్ కట్. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. నేను బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తున్నా, ఆ పర్టికులర్ సర్వీస్ మీద. సో నేను ఇప్పుడు ఎలాగా క్రియేట్ చేయాలని చెప్పాను కదా అలర్ట్. సో దట్ మన కిందకు వస్తే ఇక్కడ యాక్చువల్లీ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ ఉంటుంది. ఎంత బిల్లు జనరేట్ అయింది, ఎంత బిల్లు, లైక్ క్రెడిట్ కార్డ్ బిల్లా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇది కాదు ఈ వీడియోలో మెయిన్ ఇంటెన్షన్ టు డిస్కస్. కొంచెం కిందకు వస్తే బడ్జెట్ అండ్ ప్లానింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ బడ్జెట్స్, ఈ బడ్జెట్స్లో మనం పెట్టుకుంటాం అనమాట. లైక్ నాకు ఈ మంత్ మొత్తానికి ఒక $10 కన్నా ఎక్కువ బిల్ వద్దు. ఇక్కడ మనం రూపీస్లో చేయలేము. వై? బికాజ్ ఇది మ్యాక్సిమం US బేస్డ్ కాబట్టి అమెజాన్ డాలర్స్లోనే మనం సో ఇక్కడ ఏంటంటే ఇగ్నోర్ అబౌట్ దిస్. ఆల్రెడీ ఒక బడ్జెట్ అయితే నేను క్రియేట్ చేసుకున్నా. సో బడ్జెట్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే క్లిక్ ఆన్ క్రియేట్ బడ్జెట్. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే యూజ్ టెంప్లెట్, అంటే ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ కస్టమ్ అడ్వాన్స్డ్, మన అడ్వాన్స్డ్గా కావాలంటే ఇంకా కస్టమైజ్డ్ బడ్జెట్ కావాలన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి చూద్దాం, ఈరోజు ఒక 2 చూద్దాం. సో జీరో స్పెండ్ బడ్జెట్, నాకు అసలు ఫ్రీ టైర్లో నేను ఓపెన్ చేసుకుంటే ఇది రియల్ టైంలో వర్క్ అవ్వదు. వై? బికాజ్ రియల్ టైంలో ఎవరు కూడా ఫ్రీ ట్రయల్ వాడరు.
బట్ ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటారో స్టూడెంట్స్ ఆర్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి జీరో స్పెండ్ బడ్జెట్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్లౌడ్ మీద అంత ఐడియా ఉండదు కాబట్టి ఖచ్చితంగా అడిషనల్ ఛార్జెస్ రాకుండా ఉండాలంటే జీరో బడ్జెట్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం చెక్ చేస్తే బడ్జెట్కి నియమించుకోవాలి. జీరో స్పెండ్ బడ్జెట్ జూన్ మంత్ కాబట్టి జూన్ అని ఇస్తున్నాం. ఈ 4 బడ్జెట్కి ఏదో మన అండర్స్టాండింగ్ నియమించుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ రిసిప్ట్ మనకి ఏదైతే మెయిల్కి అలర్ట్స్ రావాలో, సపోజ్ బడ్జెట్ మనం అనుకున్న థ్రెషోల్డ్ కానీ ఎక్సీడ్ అయిందనుకోండి, థ్రెషోల్డ్ అని తెలుసు కదా, 50% కానీ ఎక్కువ అవ్వద్దు అన్నప్పుడు ఆ థ్రెషోల్డ్ కనుక ఎక్సీడ్ అయితే మనకి ఆ మెయిల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ర్యాండమ్ మెయిల్ ఐడి అయితే ఇచ్చాను. ఈ కేసులో మీ ఓన్ యూజర్ మెయిల్ ఐడి ఇచ్చుకోండి, మీ మెయిల్ ఐడి. ఇక్కడ చూసినట్లయితే స్కోప్ ఏంటి, ఆల్ సర్వీసెస్ ఇన్ దిస్ బడ్జెట్. సో ఇది మనం ప్రీ డిఫైన్ టెంప్లెట్ వాడుకున్నాం కాబట్టి వాడు ఆల్రెడీ కొంచెం డిఫైన్ చేసి పెట్టేసాడు. సో ఏడబ్ల్యూఎస్లో ఏ సర్వీస్, అన్ని సర్వీసెస్కి ఇది అప్లై అవుతుంది. అంటే ఏ సర్వీస్ వాడినా మనకి జస్ట్ $0.01 వచ్చినా కూడా మనకి వెంటనే నోటిఫై అవుతుంది. ఈ విల్ బి నోటిఫైడ్ వయా ఈమెయిల్ వెన్ ఎనీ స్పెండ్ అబోవ్ 0.01. అంటే మనకు అర్థమైంది, ఒక్క ₹1 బిల్ వచ్చినా కూడా వెంటనే ఇది అలర్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. క్రియేట్ బడ్జెట్. సో మనకి బడ్జెట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ బడ్జెట్ చూస్తే మై జీరో స్పెండ్ బడ్జెట్ జూన్ 2024. సో బడ్జెట్ ఎంత, $1, విజిట్ 0. సో చెప్తుందన్న బడ్జెట్ $1 అని వస్తుంది. సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్ కాస్ట్ గ్రేటర్ దెన్ 0.01 థ్రెషోల్డ్. సో థ్రెషోల్డ్ ఓకే, యాక్షన్స్ నన్. ఇప్పుడు ఇది కనుక మనం ఎక్సీడ్ అవుతే, మన థ్రెషోల్డ్ కానీ ఎక్సీడ్ అవుతే మనకి రెడ్ కలర్లో వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ బడ్జెట్, వన్ ఆఫ్ ద ఆప్షన్ టు క్రియేట్ బడ్జెట్. జీరో స్పెండ్ బడ్జెట్ని ఇప్పుడు వేరే సెకండ్ బడ్జెట్ క్రియేట్ చేసి చూద్దాం. నాకు అట్లా వద్దు, నేను కొంత ఛార్జ్ అయితే చేస్తా, కొంచెం స్పెండ్ అయితే చేస్తా, బట్ ఆ స్పెండ్ ఇంతకు మించి దాటొద్దు. అట్లా ఇక్కడ నేము మై మంత్ మొత్తానికి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే నా మంత్ మొత్తానికి నేను $10 కన్నా ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకోలే. నాకు కొద్దిగా ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ తీసుకున్నా, బట్ నాకు ఇంకా ఎక్కువ సర్వీసెస్ ప్రాక్టీస్ చేయాలి. ఈ కేసులో ఏంటంటే నాకు తెలుసు ఛార్జెస్ అయితే అవుతాయని తెలుసు. సో నాకు ఒక లిమిట్ పెట్టుకుందాం అనుకుంటాను, మంత్లీ $10 ఆర్ మంత్లీ $20. ఈ కేసులో $10 పెట్టాం. ఈమెయిల్ సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ లాగే ఈమెయిల్ మీ యూజర్ మెయిల్ ఇచ్చుకోండి. రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో అయితే మీ టీమ్ మెయిల్ ఐడీస్ ఉంటాయి. సో ఇదేంటంటే ఇది కూడా ఆల్ సర్వీసెస్ ఇన్ ద బడ్జెట్ అని, ఆల్ సర్వీసెస్కి ఇది అప్లై అవుతుంది స్కోప్. ఈ విల్ బి నోటిఫైడ్ వన్ యాక్చువల్ స్పెండ్ రీచెస్ 85%, యాక్చువల్ స్పెండ్ రీచెస్ 100%, ఫోర్కాస్ట్ స్పెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 100%. సో సేమ్ మన డేటా బ్యాలెన్స్ లాగా 50% లాగా ఇక్కడ ఎలా పెట్టుకున్నారంటే ప్రీ డిఫైన్డ్ థ్రెషోల్డ్ ఎట్లా ఉన్నాయంటే 85%, 100% అండ్ 100% దగ్గరకు ఎక్స్పెక్టెడ్ 100% మీద 100% అయిపోవచ్చు అని చెప్తుంది అనమాట. టెంప్లెట్ సెట్టింగ్స్ ఇప్పుడు వదిలేండి, క్రియేట్ బడ్జెట్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు 3 టైమ్స్ అలర్ట్స్ వస్తాయి కదా మనకి. ఇది మంత్లీ బడ్జెట్ చూసుకుంటే ఎప్పుడు 85% ఒకటి, 100% అయినప్పుడు ఒకటి, 100% అవ్వబోతుంది అని చెప్పేది ఒకటి. ఇక్కడ మనం చూస్తే ఎట్లా మళ్ళీ నావిగేషన్ చూపిస్తాం ఒకసారి. సో నావిగేషన్ మళ్ళీ చెప్తున్నా, బడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత మంత్లీ బడ్జెట్స్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకుని వస్తాయి. అలర్ట్స్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ 3 అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకున్నాం. బట్ డిఫరెంట్, నాకు 85% అయ్యే వరకు నాకు వద్దు, అంతకుముందే నాకు అలర్ట్ కావాలంటే ఏమో ఆప్షన్ ఉందా? ఎస్, దెర్ ఈజ్ ఆప్షన్. ఎడిట్ అలర్ట్స్ మీద క్లిక్ చేస్తే కమ్ డౌన్, సి అలర్ట్ నెంబర్ 1. వాట్ ఈస్ దట్? అలర్ట్ నెంబర్ 1 ఏంటి? 85% నాకు థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అవుతే అలర్ట్ 1 వస్తుంది. ఓకే, సెకండ్ అలర్ట్ వచ్చేసి గుర్తుందా మనకి 100% వస్తే వస్తుంది. థర్డ్ అలర్ట్ వచ్చేసి 100% ఫోర్కాస్ట్. ఓకే, ఎక్స్పెక్టెడ్ 100% వస్తే వస్తుంది. సో నాకు వేరే అలర్ట్, ఒక న్యూ అలర్ట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్? నాకు 30%. నేను అనుకున్న థ్రెషోల్డ్, నా థ్రెషోల్డ్ ఎంత $20 పర్ మంత్ అనుకుంటే నా లిమిట్
అందులో 30% అంటే $6 కన్నా ఎక్కువ అయితే ఇన్ మై కేస్ ఓకే నాకు అలా ట్రిగ్గర్ చేయి రెడీ సో ఇక్కడ మనకు నెక్స్ట్ అంటే క్రియేట్ అయిపోతుంది. అట్లా కాదు ఎస్ఎన్ఎస్ అలర్ట్స్ కూడా కావాలంటే ఎస్ఎన్ఎస్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ ద్వారా మనం క్రియేట్ చేసుకుని అలర్ట్స్ కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. బట్ అంటే అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అ బేసిక్ ఫీచర్. యాక్చువల్గా దిస్ ఈజ్ అలర్ట్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ అలర్ట్ నెంబర్ 2 100%. అలర్ట్ నెంబర్ 3 100 అలర్ట్ నెంబర్ 2 ఏంటంటే ఫోర్కాస్టెడ్ కాస్ట్ 100% అంటే ఇంత అవ్వచ్చు ఇంత అవుతుంది అని చెప్తుంది. అలర్ట్ నెంబర్ 3 వచ్చి 100%, అలర్ట్ నెంబర్ 4 వచ్చేసి 30%. ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఒకసారి సమ్మరీ చెప్తుంది. అలర్ట్ నెంబర్ 1 2 3 4. ఓకే, నెక్స్ట్ అండ్ సేవ్. సో ఇప్పుడు నాకు ఈ మంత్లీ బడ్జెట్ ఓపెన్ చేసి చూస్తే నాకు 4 అలర్ట్స్ అయితే ఉన్నాయి. రైట్, క్లిక్ ఆన్ అలర్ట్స్. నాకు ఈ కేసులో ఈ కొత్త అలర్ట్ యాడ్ అయింది. సో అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ 30%, దెన్ 85%, దెన్ ఫోర్కాస్ట్ 100%, దెన్ 100%. మనది ఎడిట్ కావాలన్నా డిలీట్ కావాలన్నా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ వీడియోలో? ఓకే, ఇది బేసిక్ ఐడియా. సో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలర్ట్స్ అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు బడ్జెట్ అయితే మనీ అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తాం కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిల్ అయితే జనరేట్ అవుతుంది. మన బిల్ పే చేయకపోతే 3 days వరకు అకౌంట్ అలా హోల్డ్లో పెడతాడు. తర్వాత ఏంటంటే అకౌంట్ని సస్పెండ్ చేసేస్తారు. సో మన ప్రాక్టీస్ మళ్ళీ అంతా పోతుంది. ఏదైనా ఇంపార్టెంట్వి పెట్టుకున్నా లేకపోతే మళ్ళీ కొత్త అకౌంట్తో కొత్త క్రెడిట్ కార్డ్స్ అన్నీ చేసుకోవాలి. సో డోంట్ డూ దట్ మిస్టేక్. నేను రియల్ టైమ్ సినారియో చూసా. ఒక తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి EC2 ఇన్స్టెన్సెస్ ఒక 20 EC2 ఇన్స్టెన్సెస్ ఆమె ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు చేసింది. బట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ టర్మినేట్ తను స్టాప్ చేసి వదిలేసింది. షీ డోంట్ నో దట్. ఓకే, అలా స్టాప్ చేసి వదిలేయడం వల్ల బ్యాక్ అండ్ ఈబీఎస్ వాల్యూమ్ ఉంటుంది. ఈబీఎస్ వాల్యూమ్ కూడా ఛార్జెస్ ఇన్కర్ అవుతాయి అని తనకు తెలియదు. తను ఓన్లీ కంప్యూటర్ చూసింది. అంటే EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తుంటే ఇన్స్టెన్స్ రన్ అవ్వట్లేదు కదా, ఛార్జెస్ అవ్వవు అనుకుంది. బట్ దట్ ఈస్ అ మిస్టేక్. ఇన్స్టెన్స్ రన్ అవ్వకపోయినంత మాత్రాన ఛార్జెస్ అవ్వమని లేదు. ద బ్యాక్ అండ్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఈబీఎస్ వాల్యూమ్ కూడా స్టోర్ అవుతుంది, ఛార్జెస్ అవుతాయి. సో ఈబీఎస్ వాల్యూమ్లో మన డేటా అయితే పెడతాం కదా, ఇన్స్టెన్స్ రన్ అయినప్పుడు యాప్లికేట్ అప్డేట్ అంటే ప్యాకేజెస్ అప్డేట్ అవుతాయి, అవన్నీ వచ్చేసి వాల్యూమ్లో స్టోర్ అవుతాయి. సో వాల్యూమ్ ఛార్జెస్ అయిపోయి దగ్గరగా 20,000 బిల్ అయితే వచ్చేసింది, ఒక $250 అయితే. సో అలా అవ్వకూడదు అంటే ఇవైతే మ్యాండేటరీగా సెట్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇఫ్ యూ వాంట్ టు డూ మోర్ వీడియోస్, నాకు మోర్ వీడియోస్ నేను చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.